హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రోజుల నుంచి కంటిన్యూస్గా ర్యాలీ జరుగుతుంది కదా, ఏదో ఒక పాయింట్లో ఈ ర్యాలీ ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక రోజు మార్కెట్ రెడ్గా కనబడినట్లయితే అక్కడి నుంచి ఇంకా కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో, ఆపోజిట్ ట్రెండ్లో మనం ట్రేడ్ చేద్దాము. ఇప్పటి వరకు మార్కెట్ ఇలా వెళ్ళింది, ఈ కంప్లీట్ మూమెంట్ని నేను మిస్ అయ్యాను. ఇప్పుడు నేను టాప్ను కనిపెట్టగలిగాను కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈరోజు పడిపోతుందేమో. ఇక్కడ నుంచి పడిపోయి మళ్ళీ ప్రీవియస్ సపోర్ట్ దగ్గర కానీ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర కానీ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కంప్లీట్ మూవ్ని నేను ఇప్పుడు పట్టుకోవడానికి ట్రై చేస్తాను అని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు మార్కెట్లో. సో ఈ పద్ధతి కరెక్ట్ అయిన పద్ధతి, దీన్ని కాంట్రా ట్రేడ్ అంటారు. కాంట్రా ట్రేడ్ కాకపోతే ఈ ట్రేడ్ చేయాలంటే నార్మల్గా ఉండాల్సిన స్కిల్ కన్నా చాలా హై స్కిల్ ఉండాలి ట్రేడర్స్కి. ఎందుకంటే ఒక డైరెక్షన్ అనేది మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత అటువైపు వెళ్ళే ఆస్కారమే ఎక్కువ ఉంటుంది తప్ప ఒక డైరెక్షన్లో వెళ్తున్న మార్కెట్ కంప్లీట్గా రివర్స్ అయిపోయి కొత్త డైరెక్షన్ని పట్టుకునే ముందు అంటే క్లియర్గా టాప్ దగ్గర పట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో దీనికి ఏంటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అని వాడుతూ ఉంటారు. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇదేం చేస్తుందంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ని వేసుకొని పైన చార్ట్ హయ్యర్ హైస్ చేస్తున్నప్పుడు ఆర్ఎస్ఐ లోవర్ హైస్ చేసింది అనుకోండి, ఇలాగా ఇది హయ్యర్ హై, ఇది లోవర్ హై. సో ఇలా ఆర్ఎస్ఐలో లోవర్ హై ఉండి చార్ట్లో హయ్యర్ హై ఉంటే ఇందులో మొమెంటం తగ్గిపోయింది, ఇక్కడ నుంచి ఐదర్ కన్సాలిడేషన్ కానీ లేదంటే రివర్సల్ కానీ రావడానికి అవకాశం ఉంది అని ఈ టెక్నిక్ని వాడి టాప్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, కాంట్రా ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇవి కూడా చాలాసార్లు ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ చాలాసార్లు మనం రైట్ టైంలో పట్టుకోవడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ కేవలం మొమెంటం మీద మాత్రమే ఉండదు. ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ 5 to 6% ర్యాలీ అయిందనుకోండి, ఒక 1% లేదా ఒక 1.5% అనేది కరెక్ట్ అవ్వడం చాలా హెల్దీ కరెక్షన్. సో ఈ హెల్దీ కరెక్షన్లో ఏం జరుగుతుందంటే మనం ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ని బేస్ చేసుకొని చేసినప్పుడు రివర్స్ అయినప్పుడు మనం ఈ పాయింట్లో షార్ట్ ట్రేడ్ చేసిన వెంటనే రెండో రోజు మళ్ళీ షార్ట్ అప్ అయిపోయి ఈ చిన్న హెల్దీ కరెక్షన్ తర్వాత మూమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి సంఘటనలు మనకి ఇంతకు ముందు కూడా జరిగాయి. సో ఇక్కడ చూడండి, లాస్ట్ 20-25 డేస్ నుంచి కంటిన్యూస్గా నిఫ్టీ అనేది ర్యాలీ అవుతుంది. ఒక సింగిల్ లైన్లో వెళ్తున్నట్టుగా ఉంది, అంటే చిన్న అప్స్ అండ్ డౌన్స్ కూడా లేకుండా వెళ్తున్నట్టు కనబడుతుంది. కానీ చార్ట్లో కాకుండా మీరు ఒకవేళ రియల్గా ట్రేడ్ చేసి ఉంటే దీంట్లో డిఫికల్టీ అర్థమయ్యేది. ఒక హై ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ వచ్చినట్టు వచ్చి చిన్న పుల్ బ్యాక్ వచ్చి, అంటే 1 డే పుల్ బ్యాక్ మాత్రమే వచ్చి తర్వాత సడన్గా 2 times ప్రీవియస్ లెవెల్ కన్నా 2 times పెరిగిపోయి మళ్ళీ ఒక చిన్న మూమెంట్ డౌన్ సైడ్ వచ్చి తర్వాత స్పైక్ చాలా హైగా వచ్చి ఇలా సింగిల్ డే లేదంటే 2 days అండర్ పర్ఫార్మెన్స్ తర్వాత మళ్ళీ అప్వర్డ్ మూమెంట్ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటిలో ఏంటంటే మనం కాంట్రా ట్రేడ్స్ చేసినట్లయితే చాలాసార్లు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓన్లీ అలా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మాత్రమే కాకుండా ఇంకా ఏ పద్ధతుల్లో మనం ట్రేడ్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, కాంట్రా ట్రేడ్స్ చేయడానికి అవకాశం ఉండడం, లేదంటే ఇలాంటి టైంలో సైడ్ పాజ్ తీసుకొని వెయిట్ చేద్దాము మళ్ళీ ట్రేడ్ రెజ్యూమ్ అయినప్పుడు తీసుకుందాం అనడానికి మనకి ఎలాంటి ఇండికేటర్స్ ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు మన డిబిఐ ఇండికేటర్ ఉంది, డెల్టా బుల్ ఇండికేటర్. దీంట్లో ఏంటంటే చూడండి, అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో క్యాండిల్స్ కింద రెడ్ డాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. మధ్యలో రెడ్ డాట్స్ అనేవి అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో రెడ్ డాట్స్, డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో గ్రీన్ డాట్స్ ఫామ్ అవుతుంటాయి. ఈ డాట్స్ ఏం చూస్తాయి అంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ లాగా మూమెంటం ఒకటే కాకుండా యావరేజ్ ప్రైజ్ మూమెంట్, దీనికి ఎంత యాంగులర్లో వెళ్తుంది, ఆ యాంగులేషన్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా అనేది చూస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక రోజు స్టార్ట్ అయిన మూమెంట్ అందులో ఉన్న సింగిల్ డే మూమెంటంలో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చాయి అంటే స్టార్ట్ అవ్వడం బుల్లిష్ బయాస్తో స్టార్ట్ అయ్యి ఈ బుల్లిష్ మూమెంటం అనేది తగ్గిపోతూ మళ్ళీ బేరిష్ సైడ్ టర్న్ అవ్వడానికి అవకాశం ఉందనుకోండి. ఇలాంటివి కూడా క్యాప్చర్ చేసి అంటే 3 to 4 kinds ఆఫ్ క్రైటీరియాస్ని క్యాప్చర్ చేసి మనకు ఒక డాట్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. అప్ ట్రెండ్లో అయితే రెడ్ డాట్ అని, డౌన్ ట్రెండ్లో అయితే గ్రీన్ డాట్ మనకి రావడం జరుగుతుంది. ఇలా డాట్ వచ్చిన వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే హోల్డ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ట్రెండ్లో ట్రేడ్ని హోల్డ్ చేయడం లేదా మన ట్రేడింగ్ డెసిషన్ని హోల్డ్ చేయాలి. ఇప్పటివరకు మనం ట్రేడ్ తీసుకోలేదు కానీ మనం క్యాండిల్ కింద ఒక డాట్ కనబడింది అంటే మనం ఆ ట్రేడింగ్ డిసిషన్ని హోల్డ్ చేసుకొని
నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ ఇలా ఉంది, దీని కింద డాట్ ఫామ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ దీని లో బ్రీచ్ అవ్వకపోతే ఇంకా ఈ ట్రెండ్ సేఫ్గా ఉన్నట్టే, లేదు అంటే మాత్రం ఈ ట్రెండ్లో పాజ్ రావడానికి కానీ లేదా రివర్సల్ అవ్వడానికి కానీ అవకాశం ఉందని. ఇప్పుడు చూడండి, మనకు లాస్ట్ 25 డేస్లో కంటిన్యూస్గా డాట్స్ ఫామ్ అవుతున్నాయి, కానీ ఎక్కడ కూడా అది కింద ఇమీడియట్ డేస్ బ్రీచ్ అవ్వడం జరగలేదు. కానీ 18th రోజు క్యాండిల్ చూసుకున్నట్లయితే డాట్ ఫామ్ అయిన తర్వాత దాని కిందకి బ్రీచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ డేంజర్లో ఉందని అర్థం. ఈ డేంజర్ ట్రెండ్ మారుతుందని కాదు, పాజ్ అయినా జరగవచ్చు. కాబట్టి ఈ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్లో ట్రేడ్స్ కొత్తగా తీసుకోకూడదు అని మనకి ఈ ఇండికేటర్ చెప్తుంది నిఫ్టీలో. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో, డైలీ టైం ఫ్రేమ్లో మనకి ట్రెండ్ క్లియర్గా ఉన్నా కూడా మన డాట్ ఏం చెప్తుంది అంటే హోల్డ్ చేయండి, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో ఇప్పుడే ట్రేడ్స్ తీసుకోవద్దు అనే విషయం మనకి చెప్తుంది. రెండోది, అవర్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళామనుకోండి, అంటే నెక్స్ట్ 4 డేస్ ఏం చేయబోతుందని. ఇది 14 డేస్ 15 డేస్ గురించి చెప్తే, అవర్లీ ట్రేడ్లోకి వెళ్ళినప్పటికీ మనకి 4 డేస్ 5 డేస్ గురించి చెప్తుంది. సో 4 to 5 డేస్ గురించి చూసినట్లయితే చూడండి, ప్రైస్ ఈరోజు ఇక్కడ రన్ అవుతుంది, ఈరోజు నడుస్తున్న ప్రైస్ వచ్చేసి ఈ పాయింట్లో రన్ అవుతుంది 19th జూలై. కానీ మనకి యావరేజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని పాస్ట్ డేటాతో ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేస్తూ నెక్స్ట్ 4 డేస్ కన్సాలిడేట్ అవ్వబోతుంది మార్కెట్ అనే విషయం మనకు అవర్లీ చార్ట్లో చెప్తుంది. అంటే 4 డేస్కి మనకి చూసినట్లయితే డైలీ చార్ట్లో మనకి ఫస్ట్ ట్రేడింగ్ ఆపేయమని చెప్పింది, అండ్ అవర్లీ చార్ట్లోకి వచ్చేప్పటికి చూడండి ఇలాగ కన్సాలిడేట్ అవుతుంది, డైరెక్షన్ లేదు మార్కెట్లో అనే విషయం మనకి అవర్లీ చార్ట్లో చెప్తుంది. సో మనం నిఫ్టీలో ఏం చేయాలి అంటే నెక్స్ట్ 4 డేస్ ఏ ట్రేడ్ తీసుకోకూడదు అనే విషయం దీంట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇదే మనం బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్లో చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ కన్నా ముందే, చాలా ముందే, ఇప్పుడు నిఫ్టీలో ఎలాగైతే ఇంకా ట్రెండ్ ఉంది కానీ ట్రేడ్ కోసం చూడొద్దు అని చెప్పింది, అండ్ 4 డేస్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మనకు కన్సాలిడేషన్ చెప్తున్నట్టుగా నిఫ్టీలో చూడండి డైలీ చార్ట్ కూడా కన్సాలిడేషన్లోకి వచ్చింది. ఇలా మన యావరేజెస్ ఫ్యూచర్కి ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాయి యావరేజెస్, సో ఇలా సైడ్ వేస్ ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇలాగ ట్రెండ్ లేదు మనకి. సో నెక్స్ట్ 10 to 15 డేస్ ఇది కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో అని మనకి డైలీ చార్ట్లోనే చెప్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న కండిషన్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సైడ్ లైన్లో నిల్చొని వెయిట్ అండ్ వాచ్ కండిషన్లో ఉంది తప్ప ట్రెండింగ్ మూమెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా రీటైల్ ట్రేడర్స్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నట్లయితే ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ 4 to 5 డేస్ నిఫ్టీలో అండ్ నెక్స్ట్ 10 డేస్ వరకు బ్యాంక్ నిఫ్టీలో జాగ్రత్తగా ఉండాలనే విషయం మనం చూడొచ్చు. సో ఇట్లా మీకు ముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ముందుగానే మనకి స్టాక్ డైరెక్షన్ని ప్రిడిక్ట్ చేసే ఇండికేటర్ మీద మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కిందున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది కంప్లీట్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.